హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మా ఛానల్ ఒంటరి యాత్రికుడు. ఫ్రెండ్స్, నా ప్యాషన్ బైక్ రైడ్ చేయటం కాదు. కేవలం బైక్ మీద తిరగటానికే నేను రైడ్ చేయటం లేదు. నా ప్యాషన్ ఏమిటంటే వివిధ బ్యూటిఫుల్ ప్లేసెస్ను విజిట్ చేయటం, అలాగే నా జర్నీలో అనేక మందితో ఇంటరాక్ట్ అవ్వటం, వారి భాషను, వారి ఆచార వ్యవహారాలను, వారి కల్చర్ను తెలుసుకోవటం, ముఖ్యంగా మన భారతదేశంలోని వైవిధ్యాలను తెలుసుకోవటం. దీనికోసమే నేను రైడ్ చేస్తున్నాను. నా వ్యూ పాయింట్లో బైక్ అనేది కేవలం నా డెస్టినేషన్ చేరుకోవడానికి యూస్ చేసే టూల్ మాత్రమే. నా జర్నీలో ఎక్కువగా బైక్ యూస్ చేయడానికి రీజన్, బైక్ మీద జర్నీ చేస్తే నేచర్కి దగ్గరగా వెళ్తున్నట్లు ఉంటుంది. అలాగే నేచర్ను చూస్తూ డెస్టినేషన్ చేరుకోవచ్చు. అందువల్లనే నేను బైక్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. అందుకనేనేమో అందరూ అంటుంటారు, 4 wheels మూవ్ ద బాడీ, 2 wheels మూవ్ ద సోల్. ఇది మాత్రం అక్షర సత్యం. దీన్ని నేను నా అనుభవాన్ని బట్టి తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, మనందరికీ మన దేశంలోని వివిధ బ్యూటిఫుల్ ప్రదేశాలకు వెళ్ళి కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపి రావాలని ఉంటుంది. కానీ 80% మందికి మెయిన్ ప్రాబ్లం బడ్జెట్ అడ్జస్ట్మెంట్స్. ఈ బడ్జెట్ అడ్జస్ట్ కాకే మనలో చాలామంది ఆ ప్లేస్కు సంబంధించిన వీడియోస్ని యూట్యూబ్లో చూసి సాటిస్ఫై అవుతున్నారు. నేను కూడా మీలాగానే ఫ్రెండ్స్. కొంచెం మనీ సేవ్ చేసుకుని ఎక్కడ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో అంతే ఎక్స్పెన్సెస్ చేస్తూ ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్తో నా టూర్ని ముగిస్తాను. సాధారణంగా మనందరం అనుకుంటాం బైక్ రైడ్ చేయడానికి లక్షల్లో వేలల్లో ఖర్చు అవుతుందని. ఇది చాలా వరకు నిజమే. బైక్ పెట్రోల్కి, అలాగే మనం ఉండటానికి రూమ్స్కి, ఫుడ్కి ఇలా చాలానే ఖర్చు అవుతుంది. నేను జస్ట్ 1 week బ్యాక్ నా 20 రోజుల స్పితి రైడ్కి అయిన బడ్జెట్ గురించి మీకు డీటెయిల్గా వివరిస్తాను. ఫ్రెండ్స్, నేను బడ్జెట్ను 4 పాయింట్లుగా డివైడ్ చేశాను. ఈ 4 పాయింట్ల మీదే బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో మొదటిది మన ఫుడ్ హ్యాబిట్, రెండవది బైక్, మూడవది రైడింగ్ స్టైల్, నాలుగవది మన లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన బడ్జెట్ ఈ 4 పాయింట్ల మీద ఎలా డిపెండ్ అవుతుందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు లాంగ్ రైడ్కి వెళ్ళినా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఫ్రూట్స్నే తీసుకుంటాను. అంటే టిఫిను, లంచ్, డిన్నరు అన్నీ ఫ్రూట్స్తోనే. బైక్ మీద లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం సిట్టింగ్ పొజిషన్లోనే ఉంటాం కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్నే తీసుకోవడం మంచిది. అలాగే నేను నార్త్ సైడ్కి లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఫ్రూట్స్ని తీసుకోవటానికి ఒక కారణం ఉంది. అది 2014లో నేను ట్రెక్కింగ్కి మనాలి వెళ్ళాను. 12 రోజుల ట్రెక్కింగ్ పూర్తి చేసుకొని తిరిగి మనాలి నుండి బస్సులో ఢిల్లీకి బయలుదేరాను. ఘాట్ రోడ్లో జర్నీ ఎక్కువగా ఉంటుంది. ఆ జర్నీలో నాకు వామిటింగ్ అయ్యాయి. వామిటింగ్ అయినప్పుడు నార్త్ సైడ్ ఫుడ్ స్మెల్ నా మనసులో మరిచిపోలేని ముద్ర పడింది. ఇక అప్పటి నుండి నార్త్ సైడ్ ఫుడ్ స్మెల్ చూస్తే చాలు 2014లో వామిటింగ్ అయిన స్మెల్ గుర్తుకు వస్తుంది. అది కూడా ఒక మెయిన్ రీజన్ నేను ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవటానికి. నేను నా 20 రోజుల స్పితి రైడ్లో దాదాపు 95% ఫ్రూట్స్నే తీసుకున్నాను. రోజుకి 1/2 kg గ్రేప్స్, అలాగే 6 అరటిపళ్ళు. ఈ 20 రోజులు ఇదే నా డైట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండో పాయింట్ని చూద్దాం. మన రెండో పాయింట్ బైక్. అవును ఫ్రెండ్స్, మనం ఏ బైక్ వాడుతున్నాం అన్నది కూడా మన బడ్జెట్ను డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా స్పితి రైడ్కి నేను పల్సర్ 150cc బైక్ను వాడాను. ఆ బైక్ నాకు యావరేజ్న పర్ లీటర్కు 45 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చింది. అలాగే
ఈ పల్సర్ 150 బైక్ మెయింటెనెన్స్ కూడా తక్కువ. నా టూర్ మొత్తంలో జస్ట్ 1100 మాత్రమే సర్వీస్ కాస్ట్ అయినాయి. అలాగే సోలో రైడ్కి వెళుతున్నప్పుడు లైట్ వెయిట్ వెహికల్స్ని వాడటమే మంచిది. ఎందుకంటే స్పితి, లదక్ ఇలాంటి రైడ్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ క్రాసింగ్స్ చాలా ఉంటాయి. ఆ వాటర్ క్రాసింగ్ చేసేటప్పుడు రాళ్ల మధ్యలో బైక్ ఇరుక్కుపోవచ్చు. అలాగే మనం ఒంటరిగా వెళుతున్నప్పుడు స్నోలో బైక్ స్కిడ్ అయి పడిపోవచ్చు. ఆ టైంలో మనం ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి బైక్ను ఈజీగా హ్యాండిల్ చేయడానికి, పడిపోయినప్పుడు లేపుకోవడానికి ఈజీగా ఉంటుందని సోలో రైడ్కి వెళ్ళేటప్పుడు లైట్ వెయిట్ వెహికల్స్ బెటర్. ఇప్పుడు మూడవ పాయింట్ అయిన రైడింగ్ స్టైల్ని చూద్దాం. ఫ్రెండ్స్, నా రైడింగ్ స్టైల్నే ఎగ్జాంపుల్గా చెబుతాను. ఫ్రెండ్స్, నా రైడ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇంటికి తిరిగే వచ్చే వరకు ఒకే ఇంట్రెస్ట్తో బైక్ రైడ్ చేస్తాను. సాధారణంగా నేను ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 5కే నా బైక్ రైడ్ స్టార్ట్ చేస్తాను. హైవే మీద అయితే మార్నింగ్ 10-11 కల్లా 300 కిలోమీటర్లు కవర్ చేసేలా చూసుకుంటాను. ఎందుకంటే మన డ్రైవ్ మార్నింగ్ టైము, ఈవినింగ్ టైం మాత్రమే ప్లెజర్గా రైడ్ చేయగలుగుతాము. అంటే కాన్సన్ట్రేషన్గా డ్రైవ్ చేయగలుగుతాము. మధ్యాహ్నం నుండి రెస్ట్ తీసుకుంటూ డ్రైవ్ చేస్తాను. ఈ విధంగా మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 6-7 గంటల వరకు కంటిన్యూగా రైడ్ చేస్తాను. నా రైడ్ మధ్యలో వాటర్ బ్రేక్ కానీ, ఫుడ్ బ్రేక్ కానీ 10 మినిట్స్ మించి ఎక్కడా ఆగను. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ 80 స్పీడ్ను మించి వెళ్ళను. రోడ్ కండిషన్కు అనుగుణంగా డ్రైవ్ చేస్తాను. అలాగే నా రైడ్లో ఏ విధమైన టార్గెట్స్ పెట్టుకోను. రైడ్ను ఎంజాయ్ చేస్తూ నేచర్ను చూసుకుంటూ రైడ్ చేస్తాను. ఈ విధంగా బైక్ని 80లో రైడ్ చేయటం వల్ల బండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా సిచ్యువేషన్స్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. మనకు మన టూర్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం ఇంటి నుండి ఎలా వెళ్ళామో అలాగే సేఫ్గా తిరిగి రావటం. దీని తర్వాత ఇక ఏదైనా. ఇప్పుడు 4వ పాయింట్ అయిన మన లైఫ్ స్టైల్ని చూద్దాం. అవును ఫ్రెండ్స్, మన లైఫ్ స్టైల్ కూడా మన బడ్జెట్ను డిసైడ్ చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. నేను టూర్స్కి వెళ్ళటం స్టార్ట్ చేసిన మొదట్లో అందరితో అంతగా మాట్లాడేవాడిని కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని షై ఫీలింగ్తో ఉండేవాడిని. నా రేంజ్ ఏమిటి, నేను ఇలా ఉండటం ఏమిటి అని అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమవుతా వచ్చింది. నేను నా జర్నీలో ఎంతోమందిని కలవటం వలన వాళ్ళ నుండి చాలా నేర్చుకోగలిగాను. ఎగ్జాంపుల్కి నేను 2018లో స్పితి రైడ్కి వెళ్ళినప్పుడు సైకిల్పై ప్రపంచ యాత్ర చేసేవారిని అన్ఎక్స్పెక్టెడ్గా కలిశాను. వారితో ఆ నైట్ టెంట్లో స్టే చేశాను. వారితో ఆ రాత్రి చాలా విషయాల గురించి డిస్కస్ చేశాను. వారి ప్రపంచ యాత్రలో ఇప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి కూడా హోటల్ రూమ్లో ఉండలేదు. ఏ కంట్రీ వెళ్ళినా ఆ కంట్రీలో వాళ్ళు హ్యాపీగా టెంట్ వేసుకుని ఉంటున్నారు. నేను వాళ్ళను చూసి రియలైజ్ అయ్యాను. అప్పటి నుండి నేను కూడా కనీసం నా దేశంలో అయినా ఎక్కడికి ఏ రైడ్కి వెళ్ళినా సాధ్యమైనంత వరకు హ్యాపీగా నేచర్లో టెంట్ వేసుకుని ఉండాలని డిసైడ్ అయ్యాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ స్టోరీని స్పితి రైడ్ పార్ట్ 1 వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంత సింపుల్గా ఉంటే అంత ఎంజాయ్ చేయవచ్చు, అలాగే అంత మనీ సేవ్ చేయవచ్చు. 10 సంవత్సరాల నుంచి టూర్కి వెళ్ళి ఈ విషయాన్నే నేను నేర్చుకున్నాను. ఈ 4 పాయింట్లు చెప్పి నా 20 రోజుల స్పితి బడ్జెట్ గురించి మీకు చెబితే మీకు పూర్తిగా నా గురించి, అలాగే నేను రైడ్లో ఫాలో అయిన విధానం గురించి మీకు అర్థమవుతుందని, నేను ఇంత తక్కువ బడ్జెట్లో నా 20 రోజుల స్పితి రైడ్ను ఏ విధంగా పూర్తి చేశానో మీకు కంప్లీట్గా అర్థమవుతుందనే ఉద్దేశంతోనే ఈ పాయింట్స్ కవర్ చేశాను. ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా నా 20 రోజుల స్పితి రైడ్ బడ్జెట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నా టూర్లో నా ఎక్స్పెన్సెస్ అన్నిటినీ 5 పాయింట్స్గా డివైడ్ చేశాను. నేను ఏ ఎక్స్పెన్సెస్ చేసినా కానీ ఈ 5 పాయింట్లోనే వస్తాయి. ఈ 5 పాయింట్లు 1 by 1 వరుసగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఫ్యూయల్, అంటే పెట్రోల్కైనా ఎక్స్పెన్సెస్. రెండో పాయింట్ రూమ్స్, అంటే హోటల్ రూమ్స్కి అయ్యే ఎక్స్పెన్సెస్. మూడో పాయింట్ అంటే ఫుడ్కి అయ్యే ఎక్స్పెన్సెస్. నాలుగో పాయింట్ వాటర్కి అయ్యే ఎక్స్పెన్సెస్.
ఐదో పాయింట్ బైక్ మెయింటెనెన్స్. ఫ్రెండ్స్, నేను చేసిన ఎక్స్పెన్సెస్ అన్నీ ఈ 5 ఎక్స్పెన్సెస్సే, అన్నీ ఈ పాయింట్లోనే వస్తాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ 1 by 1 మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకెళ్తే నేను ఫ్యూయల్కి ఎంత ఖర్చు పెట్టానో, రూమ్స్కి ఎంత ఖర్చు పెట్టానో, అలాగే వాటర్కి, ఫుడ్కి, బైక్ మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెట్టానో మీకు పూర్తిగా ఒక పిక్చర్ వస్తుందా. ఇప్పుడు 1 by 1 ఈ పాయింట్స్ అನ್ನು డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాను. పెట్రోల్ ఎక్స్పెన్సెస్ను చూద్దాం. ఈ పెట్రోల్ ఎక్స్పెన్సెస్సే నా బడ్జెట్ మొత్తంలో 70% ఉంది. నా 20 రోజుల స్పితి రైడ్లో నేను మొత్తం నియర్లీ 7000 కిలోమీటర్స్ కవర్ చేశాను. పల్సర్ 150cc బైక్ యావరేజ్ మైలేజ్ పర్ లీటర్కు 45 ఇచ్చింది. ఫ్యూయల్ కాస్ట్ మన ఏపీ నుండి పైకి వెళ్ళిన కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అంటే మినిమం 87 రూపీస్ వరకు ఉంటుంది. కాబట్టి యావరేజ్ ఫ్యూయల్ కాస్ట్ 92 రూపీస్ అయ్యింది. ఇప్పుడు 7000 కిలోమీటర్లు బై యావరేజ్ మైలేజ్ 45, అంటే టోటల్ పెట్రోల్ 56 లీటర్స్ అయింది. 56 లీటర్ ఫ్యూయల్ ఇంటూ యావరేజ్ ప్రైస్ 92 రూపీస్ వేస్తే 14,352 రూపాయలు. ఇదే నా 20 రోజుల స్పితి రైడ్లో 7,000 కిలోమీటర్లకైనా ఎక్స్పెన్సెస్ ఓన్లీ 14,352 రూపీస్. ఫ్రెండ్స్, నా 20 రోజుల బైక్ ట్రిప్లో నేను పెట్రోల్ ఎక్కడెక్కడ ఫిల్ చేశానో చూద్దాం. విజయవాడలో 1510 రూపీస్, ఆదిలాబాద్లో 1570 రూపీస్, సాగర్లో 400 రూపీస్, ఝాన్సీలో 1579 రూపీస్, కర్నాల్లో 1350 రూపీస్, రికాంపియోలో 800 రూపీస్, కాజాలో 1243 రూపీస్, రాంపూర్లో 500 రూపీస్, చండీగఢ్లో 1200 రూపీస్, గ్వాలియర్లో 1300 రూపీస్, నా రిటర్న్ జర్నీ సాగర్లో 1000 రూపీస్, నాగపూర్లో 1000 రూపీస్, హైదరాబాద్లో 900 రూపీస్. ఈ ప్లేసుల్లో నా బైక్లో పెట్రోల్ని రీఫిల్ చేశాను. ఇప్పుడు మన రెండవ పాయింట్ అయిన హోటల్ రూమ్ ఎక్స్పెన్సెస్ను చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నేను ఆల్రెడీ స్పితి రైడ్ పార్ట్ 1 వీడియోలో చెప్పాను నేను ఎందువలన ఎక్కువగా టెంట్ యూస్ చేస్తున్నాను అని. ఆ వీడియో చూడని వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నా 20 రోజుల రైడ్లో కేవలం 8 రోజులు మాత్రమే రూమ్స్లో ఉన్నాను. మిగిలిన 12 డేస్ టెంట్ని యూజ్ చేశాను. స్పితిలో క్లైమేట్ బాగుంటే ఈ 8 రోజులు కూడా టెంట్ని యూజ్ చేసేవాడిని. కానీ నేను వెళ్ళింది మార్చి నెల కావడంతో క్లైమేట్ -5 డిగ్రీల నుంచి నైట్ టైం -15 డిగ్రీలు ఉండేది. ఆ టైంలో విపరీతంగా మంచు కూడా పడేది. కాబట్టి తప్పనిసరిగా హోమ్ స్టేలో ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళింది అన్సీజన్లో. ఇక్కడ సీజన్ అంటే మే నెల నుంచి స్టార్ట్ అవుతుంది. మే నెల నుంచి స్పితి వ్యాలీకి విపరీతంగా పర్యాటకులు వస్తారు. ఆ టైంలో రూమ్ రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ అంటే 1000 రూపాయల నుంచి 2000. ఇంకా పెద్ద హోటల్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నాకు హోమ్ స్టేలో ఒక రోజుకు 400 రూపీస్ నుండి 500 రూపీస్ అయ్యాయి. అంటే 8 రోజులకు నియర్లీ 4000 రూపీస్ రూమ్కు ఖర్చు అయింది. ఇప్పుడు మూడవ పాయింట్ అయిన ఫుడ్ ఎక్స్పెన్సెస్ను చూద్దాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు ముందే చెప్పాను నా ఫుడ్ హ్యాబిట్స్ గురించి. నా టూర్ మొత్తంలో దాదాపు అంటే 95% ఫ్రూట్స్నే తీసుకున్నాను. ఒక రోజుకు నేను 1/2 కేజీ గ్రేప్స్ని, 6 అరటిపళ్ళని మాత్రమే తీసుకున్నాను. 1/2 కేజీ గ్రేప్ యావరేజ్ ప్రైస్ వచ్చి 50 రూపీస్, 6 బనానాస్ ప్రైస్ వచ్చి నియర్లీ 40 రూపీస్, అంటే దాదాపు 100 రూపాయలు అయింది. అలాగే ఈ 20 రోజుల జర్నీలో ఒక 1000 రూపీస్ స్నాక్స్ తిన్నానేమో. అంటే 20 రోజులకు నా ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఓన్లీ 3000 మాత్రమే. ఫ్రెండ్స్, మన 4వ పాయింట్ అయిన వాటర్ ఎక్స్పెన్సెస్లో నా 20 రోజుల స్పితి రైడ్లో
నేను వాటర్ బాటిల్స్ కొంటాకి సుమారు నియర్లీ 1000 వరకు ఖర్చు పెట్టాను. 5వ పాయింట్ అయిన బైక్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్లో నా రిటర్న్ జర్నీలో నా బజాజ్ 150cc బైక్ని బజాజ్ షోరూంలో సర్వీస్కి ఇచ్చాను. జస్ట్ వాళ్ళు ఆయిల్ చేంజ్ చేసి జనరల్ సర్వీస్ చేసి ఇచ్చారు. దానికి 1100 కాస్ట్ అయింది. ఇదే నా బైక్ మెయింటెనెన్స్కి నా 20 రోజుల స్పితి రైడ్లో అయిన ఎక్స్పెన్సెస్. పెట్రోల్కి 14,350 రూపీస్, హోమ్ స్టేకి 4,000 రూపీస్, ఫుడ్కి 3,000 రూపీస్, వాటర్కి 1,000 రూపీస్, బైక్ సర్వీస్కి 1100 రూపీస్. టోటల్గా నా ఎక్స్పెన్సెస్ 23,452 రూపీస్. ఇదే నా 20 రోజుల బైక్ రైడ్కి అయిన ఎక్స్పెన్సెస్. ఫ్రెండ్స్, నేను విజయవాడ నుండి 24,000 ఫిజికల్ క్యాష్ని నా పాకెట్లో పెట్టుకుని బయలుదేరాను. మళ్ళీ నేను తిరిగి విజయవాడ వచ్చేసరికి నా పాకెట్లో 500 రూపీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను, మన బడ్జెట్ అనేది మన ఫుడ్ హ్యాబిట్స్, మనం యూజ్ చేసే బైకు, అలాగే మన బైక్ రైడింగ్ స్టైల్ మరియు మన లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉంటుంది. నా లైఫ్ స్టైల్ చూశారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి నేను అంత తక్కువ బడ్జెట్తో నా 20 డేస్ స్పితి రైడ్ని కంప్లీట్ చేయగలిగాను. ఫ్రెండ్స్, మన లాస్ట్ వీడియోలో మనం షిమ్లా వరకు ఉన్న జర్నీని చూసాం. ఇక నుండి మన నెక్స్ట్ వీడియోస్లో అసలైన జర్నీ, అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా షిమ్లాను, కిన్నూర్ వ్యాలీని, అలాగే స్పితి వ్యాలీని కంప్లీట్గా చూద్దాం. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియో నాకు షిమ్లాలో బాగా నచ్చిన అందమైన నేచర్లో అద్భుతమైన ప్రదేశంలో ఉన్న తారాదేవి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.